వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆమె కడియం నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సరీలు విస్తరించి ఉండటం అభినందనీయమన్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా కేసీఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు కవిత పేర్కొన్నారు. ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు, వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్లు వివరించారు. పలు మొక్కలను చూసి కవిత ముచ్చటపడ్డారు. వాటితో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కూర్పును పుల్లా పెద్ద సత్యనారాయణ కవితకు చూపించారు. అలాగే పల్ల వెంకన్న నర్సరీని కవిత సందర్శించారు. ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్లో ఉన్నాయన్నారు. నర్సరీలో పలు విదేశీ స్వదేశీ మొక్కలను తిలకించారు. కవితకు తొలుత నర్సరీ రైతులు పల్ల సత్యబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్, వినయ్లు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇవాళ నేను రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అట్లానే దగ్గరలోనే ఉన్నటువంటి కడియంలో మరి ప్రపంచానికి తెలుగు వారి యొక్క ప్రేమ, పచ్చదనానికి సంబంధించినటువంటి ప్రేమను పరిచయం చేసినటువంటి అనేక నర్సరీలు ఇక్కడ ఉండడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. దాదాపు 2-3 వేల ఎకరాలలో పెద్ద పెద్ద నర్సరీలు ఇక్కడ ఉండడం, అన్ని పెద్ద పట్టణాలకి ఇండియాలో అదేవిధంగా ఈ విదేశాల్లో కూడా మంచి మంచి మొక్కల్ని పంపించడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. మరి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు, వారు కూడా చెట్లను ప్రేమించే వ్యక్తి కాబట్టి కడియంలో ఉన్నటువంటి నర్సరీలందరికీ కూడా తెలంగాణకు హరితహారం అనేటటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి వేలాది మొక్కల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి మరొక పక్క నర్సరీ ఫార్మర్స్కి హెల్ప్ చేయడం, ఇంకొక పక్క తెలంగాణలో మొత్తం వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేసుకొని చక్కగా మంచినీరు ఉండేటట్టుగా, వాతావరణ సమతుల్యం మెయింటైన్ చేసేటట్టుగా తెలంగాణ ప్రజలకు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. వచ్చి వాళ్ళ పుల్లా ఆంజనేయర్ గారి నర్సరీలో మేము చూడడం జరిగింది. చాలా మంచి మొక్కలు, చాలా మంచి ప్లాంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి నర్సరీలతో కూడా అనుసంధానం చేసుకుంటూ వారు ఇక్కడ మొక్కలు పెంచడం అన్నది సంతోషం. నర్సరీ ఫార్మర్స్కి ప్రత్యేకంగా అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసి సహాయం చేసినట్టయితే ఇంకా మంచి మంచి రీసెర్చ్ చేసి మంచి వెరైటీస్ పండించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి మీ అందరి స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి పల్లెలో కూడా ఒక నర్సరీని పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో నర్సరీని పెట్టి పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో నర్సరీ ఫార్మర్స్ అందరూ బాగుండాలి, మంచి మొక్కలు ఇంకా పెంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరుని దేశవ్యాప్తంగా పాపులర్ చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సమస్య